ఫ్యాక్ట్ న్యూస్. తాను వైసీపీలోనే ఉన్నారన్నారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. సారథితో ఉన్న వ్యక్తిగత పరిచయంతోనే కలిశానన్నారు ఎమ్మెల్సీ. తాను గురజాల సీటు ఆశిస్తున్నారని జంగా స్పష్టం చేశారు. అధిష్టానం సీటుపై క్లారిటీ ఇచ్చిన తర్వాత నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు జంగా. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేశారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ జంగా. ఇప్పుడు ఖర్చుకు వచ్చి కలిసాం, అంతేగాని దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం లేదు. వ్యక్తిగతంగానే కలిసాను. ఇటు పార్టీ అధిష్టానం సంబంధించి కానివ్వండి, ఏరియా వాళ్ళు పొమ్మంటం కానివ్వండి, లేకపోతే ఏదో కావాలని రావడం అని కాదు, జనరల్గా వ్యక్తిగతంగా వచ్చి కలవటం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, సీట్ల విషయం ఉంది కాబట్టి సహజంగా రకరకాల ప్రచారాలు జరుగుతాయి. మామూలుగా కలిసే నాకైతే సంబంధించి ఇంకా నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుర్రాల సీటు ఆశిస్తుంది వాస్తవం. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 తెలుగు పర్యాయం సంబంధించి ఎమ్మెల్యే చేయడం జరిగింది. మా ఇంకా ఫైనల్ కాలేదు, నేనైతే ఆశిస్తున్నాను. ఏదైనా అభిప్రాయం ఉంటే నేను కూడా ప్రజాభిప్రాయం మేరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు నేను సీట్ అవ్వడం జరిగింది. మీరైతే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల నుంచి రావడం ద్వారా నేను మరలా సీట్ అడగడం జరిగింది. అందుకని సీటు సంబంధించి అడుగుతున్నా. రాని పక్షంలో ఏంటనేది కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మేమైతే పార్టీని వీడిపోవాలనే ఒక ఆలోచన మటుకు ప్రస్తుతం లేదు. వాళ్ళ నిర్ణయాన్ని బట్టి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.